శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఆడిటోరియంలో 18 రోజుల పాటు సందడి చేసిన అమృతోత్సవం సంగీత అభిమానుల కరాతాల ధ్వనులతో దిగ్విజయంగా ముగిసింది. చివరి రోజు పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం పేరిట వాద్య సమ్మేళనం హృదయంగా జరిగింది. కళాకారులు కార్యవర్గంతో కలిసి మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. పెరవలి జయభాస్కర్ మృదంగంపై ఓ రాజశేఖర్ వయోలిన్పై కె నందకుమార్ సితారాపై సరస్వతుల హనుమంతరావు ఘటంపై లింగంగుంటి ప్రసాద్ మోర్సింగ్ పై విఎస్ కళాధర్ కంచీరాపై కోడూరు ప్రకాష్ కీబోర్డుపై లయ విన్యాసాన్ని రక్తి కట్టించారు. విశ్వనాథం భాస్కరరాం, వాడ్రేపు వెంకట రమణారావు, సిఎస్ వెంకట్రావు, జోష్ల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, వి కృష్ణకుమారి తదితర సమితి కార్యవర్గం పర్యవేక్షించింది. కమల సుందర బోధిని పేరిట 72 మేళకర్తల యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ 18 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించిన కార్యవర్గాన్ని అభినందించుకోవాలని, ఈ బాధ్యత మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తీసుకోవాలని సూచించారు. రౌతు సూర్యప్రకాష్ రావు స్పందిస్తూ త్వరలో అభినందన సభ తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు.